వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి కక్ష సాధింపులకు పాల్పడుతూ అరెస్టులు చేశారని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ అక్రమమని, ఆ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగ సాక్ష్యాలు, అబద్ధపు స్టేట్మెంట్స్తో ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు అని ధ్వజమెత్తుతున్నారు యాంకర్ శ్యామల. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వీరిని అరెస్ట్ చేశారని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆరోపిస్తున్నారు. మరొక వైపు వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలి అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల నిలదీస్తున్నారు. మీరు అన్నారే డిస్టిలరీ నుంచి తీసుకున్న మద్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిన మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మీరు అబద్ధపు ఆరోపణలు చేశారు ఆ రోజున. మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చాక కూడా అవే డిస్టిలరీ నుంచి ఎందుకు తీసుకుంటున్నారు మద్యం? మీరు అక్కడి నుంచి మీరు కూడా కొంటున్నారు కదా, మరి అంటే ఆ రోజు మీరు చెప్పింది అబద్ధమే కదా. ప్రివిలేజ్ ఫీజు పేరిట 5,000 కోట్ల దోపిడీ క్యాబినెట్లో చర్చించకుండానే జీవో జారీ చేశారు కదా, అది నిజం కాదా? ఎంపిక చేసిన 4-5 కంపెనీలకు 70% బ్రాండ్లు ఇచ్చారు. పక్కా ఆధారాలు ఉన్నాయి వీటన్నిటికీ కూడా. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి దానికి పక్కా ఆధారాలతో మాట్లాడుతున్నాను నేను. ఇవేమీ నిజం కాదా? ఇవన్నీ తప్పులన్నీ మీవే పెట్టుకుని మా నేతలను అరెస్ట్ చేస్తారేంటి మీరు? అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు ఏం చేసినా నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నారా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకసారి వీటో చూద్దాం. అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట. స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి. సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై, మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై, మా స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు మీరు ఇవాళ. డెఫినెట్లీ నాట్ రైట్ సార్, డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష? మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికా? రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికా? ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రాస్తున్నాము, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు. అందుకోసం గెలిచినట్టుంది మీరు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించింది తమ ప్రభుత్వం కాదు అని వెల్లడించారు. శనివారం అనంతపురం నగరంలోని పార్టీ కార్యాలయంలో శ్యామల మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు కేంద్ర పెద్దల సూచనలతోనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ జరిగిందని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన అవినీతి కారణంగానే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చంద్రబాబు అరెస్ట్ జరిగిందని, విత్ ప్రూఫ్స్తో అరెస్ట్ చేయడం జరిగిందని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా కొత్త అవతారం ఎత్తారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడుతున్నారు. తనకు సంబంధం లేని మంత్రిత్వ శాఖల్లో లోకేష్ తలదూర్చి అన్నీ తానే వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మరోవైపు రెన్యూవల్ ఎనర్జీ ప్రాజెక్టును మంత్రి నారా లోకేష్ ప్రారంభించడంపై యాంకర్ శ్యామల అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చింది వైఎస్ జగన్ అని యాంకర్ శ్యామల గుర్తు చేశారు. రాష్ట్రంలో సోలార్, విండ్, రెన్యూవల్ ఎనర్జీ రంగాల్లో 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేలా వైసీపీ హయాంలో ఒప్పందం జరిగిందని, ఆ విషయాన్ని ఈ సంస్థ ఎండీ సుమంత్ సిన్హా స్వయంగా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇదేదో తాము గొప్పగా చెప్పుకుంటూ నారా లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారని యాంకర్ శ్యామల విమర్శలు గుప్పించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు వచ్చిన మంత్రి లోకేష్ కనీసం విద్యార్థుల సమస్యలను కూడా పట్టించుకోలేదని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల విమర్శలు గుప్పించారు. మన గౌరవ మంత్రివర్యులు, సకల శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నిన్న మొన్న ఇక్కడ అనంతపురం జిల్లా పర్యటన చేశారు అన్న విషయం తెలిసింది. అయితే నేను అడిగాను, ఆయన పర్యటించారు కదా, మరి ఏమన్నా మాట్లాడారా ఇక్కడ సమస్యల గురించి, ఇక్కడ ఇబ్బందుల గురించి ఉద్దేశించి ఏమైనా అడ్రస్ చేశారా అని అడిగితే నాకు చెప్పారు, ఆయన వచ్చి ఒక శంకుస్థాపన చేసి, అది కూడా ఏమిటి జగనన్న హయాంలో ప్రవేశపెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్కి ఆయన శంకుస్థాపన ఇప్పుడు చేసి
ఆ తర్వాత ఏదో వివాహ వేడుకకు హాజరయ్యి వెళ్ళిపోయారన్న విషయం తెలిసింది. అయితే నాకు ఈ విషయం విన్న తర్వాత ఒక సందేహం కలిగింది. ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో, ఈ వెనుకపండి జిల్లాలో విద్యార్థులు చాలా 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 సమస్యలను ఎదుర్కొంటున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను ఆ విద్యార్థులతో మాట్లాడడం కూడా జరిగింది. అందులో చాలామంది చెప్తున్నది ఏంటంటే, ఫీ రియంబర్స్మెంట్ రాక మాకు పరీక్షలు ఇంకొక వారం రోజుల్లో ఉన్నాయి అన్నప్పుడు కూడా మాకు హాల్ టికెట్లు ఇవ్వలేదక్క, ఎందుకు అని అడిగితే మాకు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా రాలేదు, సో మేము అవి వస్తే కానీ మీకు హాల్ టికెట్లు ఇవ్వలేము, మీరు పరీక్షలు రాయడానికి వీలు లేదు అని చాలామంది విద్యార్థుల్ని కట్టడి చేశారట కాలేజ్ యాజమాన్యం. ఇంకా పాపం వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవి లేని అన్నీ తాకట్టు పెట్టి అప్పు తెచ్చి డబ్బులు సమకూర్చుకుని ఆ పేద విద్యార్థులు ఫీజులు కట్టి హాల్ టికెట్లు తెచ్చుకున్న పరిస్థితిని నేను నా విద్యార్థులు నాకు వివరిస్తుంటే చాలా బాధగా అనిపించింది. ఎందుకు ఇలా? మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఇస్తానన్న ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఇంకా దాదాపు ఏడాది అవుతున్నా కూడా మీరు ఇప్పటివరకు దాన్ని చెల్లించలేదు. సరే, మీరు జిల్లాలోకి వచ్చినప్పుడు ఆ విద్యార్థుల్ని కలిసి ఒక చిన్న మాట ధైర్యం చెప్తే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందండి. ఆ తల్లిదండ్రులకు ఒక భరోసా, ఎప్పుడు చేస్తాం, ఇవాళ చేస్తామో రేపు చేస్తామో మీరు ఎలాగో చెప్తూ ఉంటారు కదా, రేపు ఎల్లుండి అంటే దాటేస్తూ ఉంటారు కదా, ఆ మాట ఏదో మీరే స్వయంగా చెప్తే వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది కదా. లిక్కర్ స్కామ్ కేసులో మొదటి నుంచి కక్ష సాధింపులకు పాల్పడుతూ అరెస్టులు చేశారని, లిక్కర్ స్కామ్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల అరెస్ట్ అక్రమమని, ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగ సాక్ష్యాలు, అబద్ధపు స్టేట్మెంట్స్తో ఈ ఇద్దరిని అరెస్ట్ చేశారు అని ధ్వజమెత్తారు. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీరిని అరెస్ట్ చేశారని వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఆరోపించారు. మరోవైపు వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఎందుకు ఆపేశారో చంద్రబాబు, లోకేష్ చెప్పాలని నిలదీశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ఎందుకు విడుదల చేయలేదు, ప్రభుత్వ వసతి గృహంలో అమ్మాయిలను ఎలుకలు కొరికినా స్పందించడం లేదు అని 2 రోజుల అనంతరం పర్యటనలో నారా లోకేష్ సాధించింది శూన్యం అంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల విమర్శించారు. అసలు స్కామే లేని చోట స్కామ్ జరిగిందని చెప్పి అసలు సంబంధం లేని వాళ్ళ పేర్లను అందులో ఇంక్లూడ్ చేసి మీరు ఇవాళ అరెస్టులు చేస్తున్నారు. దొంగ సాక్ష్యాలు పుట్టించి అబద్ధపు స్టేట్మెంట్లు తీసుకుని బెదిరించే స్టేట్మెంట్లు రాయించుకుని మీరు కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఇది నేననే మాట కాదు, సుప్రీంకోర్టు కూడా మీకు వార్న్ చేసింది కదా, రాజకీయ కక్షలు, రాజకీయ ప్రేరేపిత అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా వార్న్ చేసింది కదా. అది కూడా మీకు గుర్తులేకపోతే ఎలా అండి? అసలు అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే మనసులో కక్ష పెట్టుకున్నారనమాట. స్కిల్ స్కామ్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు కదా, అదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసేసింది అని మనసులో కక్ష. అది చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి, సెంట్రల్ నుంచి విత్ ప్రూఫ్స్. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు అంటే విత్ ప్రూఫ్స్ సెంట్రల్ నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి ప్రూఫ్ చేసి జైల్లో వేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాదు. మీరు అది మనసులో కక్షలు పెట్టుకుని ఈ రోజున మా నేతలపై, మా సోషల్ మీడియా యాక్టివిస్టులపై, మా స్టూడెంట్స్కి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు మీరు ఇవాళ. డెఫినెట్లీ నాట్ రైట్ సార్, డెఫినెట్లీ నాట్ రైట్. ఎందుకు ఇంతమంది మీద మీకు ఇంత కక్ష? మీరు అధికారంలోకి వచ్చింది కక్ష తీర్చుకోవడానికా, రెడ్ బుక్ రాజ్యాంగం నడపడానికా? ఎన్నికల ముందు చెప్పారు మేము రెడ్ బుక్ రాస్తున్నాము, ఎవరిని వదిలిపెట్టము అని చెప్పంటే నేనేమో అనుకున్నా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, కానీ ఎన్నికల ముందు చెప్పిన ఆ మాటని మాత్రం బాగా నిలబెట్టుకున్నారు మీరు. అందుకోసం గెలిచినట్టుంది మీరు. అసలు రాజధాని రింగ్ రోడ్డు కేసు అది నిజం కాదా? చెప్పండి, కూటమి పెద్దలను అడుగుతున్నా నేను. ఇప్పుడు ఆంధ్ర రాజధాని రింగ్ రోడ్ కేసు నిజం కాదా? ఎసైన్డ్ భూముల కుంభకోణం కేసు నిజం కాదా? వాటికి ఆధారాలు లేవా? ఫైబర్ నెట్ కుంభకోణం నిజం కాదా? వీటన్నిటిలోనూ ఆధారాలు ఉన్నాయి. చివరికి ఇసుక ఫ్రీ అని ఆ రోజు చెప్పి దోచేసింది ఇప్పుడు నిజం కాదా? అంతవరకు ఎందుకంటే 2014 నుండి 19 మధ్య నడిపిన లిక్కర్ మాఫియా ఇది నిజం కాదా? మీరు అన్నారే డిస్టిలరీ నుంచి తీసుకున్న మద్యం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేసిన మద్యం వల్ల ఆరోగ్యాలు పాడైపోతున్నాయని మీరు అబద్ధపు ఆరోపణలు చేశారు ఆ రోజున. మరి ఈ విమర్శలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.